నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు నింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీ సేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. ఎలా ఉన్నారక్క? చాలా బాగున్నాను, ఆనందంగా ఉన్నాను. పిఠాపురంలో ఎలా జరిగింది కార్యక్రమం? అత్యద్భుతంగా జరిగింది. అదంతా ఒక ఎపిసోడ్ లో మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకుందాం. మీరు సంకల్పించుకున్నటువంటి 1,08 సార్లు 1,08,000 సార్లు 8,000 సార్లు సిద్ధమంగళ స్తోత్ర పారాయణం విశేషాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాము. అంతకన్నా ఏమిటి, అన్ని ఒకటే అనుకోండి. దేనికి దానికి ప్రాముఖ్యత ఉంటుంది. రేపే టెంబే స్వామి వారి జయంతి. స్వామి అసలు స్వామి గురించి చెప్పండి అక్క. రేపు స్వామి జయంతి కాబట్టి ఎట్లా స్వామి ఎన్నో అద్భుతాలు చేసినటువంటి వైనాలు మనకు తెలుసు. టేకరాల భరద్వాజ్ గారి సాయి గురుచరిత్రలో కూడా ఆయన గురించి ప్రస్తావన ఉంది. అసలు సాయి అయితే గురుచరిత్ర, అసలు మొదట గురుచరిత్రే ఆయన ద్వారా మనకు అంది. టెంబే స్వామి ద్వారా. టెంబే స్వామి ద్వారా ఆయన్ని వాసుదేవానంద సరస్వతి అని అంటారు. మరి వాసుదేవానంద సరస్వతి స్వామి వారిని రేపటి రోజున ఎలా పూజించుకోవచ్చు, ఎలా ఆయన అనుగ్రహాన్ని పొందొచ్చు, అసలు ఏంటి ఆయన గురించి కొంచెం తెలియజేయండి అక్క. తప్పకుండా పద్మిని. మనము ఈ గురుచరిత్ర చదువుతున్నాం ఈ రోజు అంటే దానికి కారణము అసలు ఆయన్ని సత్పురుషులు అనాలి లేదా అవధూత అనాలో కూడా తెలీదు. ఆయన మనకి అందించినటువంటి అద్భుతమైన గ్రంథం ఈ గురు చరిత్ర. ఇప్పుడు మనందరం పారాయణం చేస్తున్నది ఆయన వల్లే అని చెప్పొచ్చది. ఆయన పూర్తి పేరు వాసుదేవానంద సరస్వతి. ఆయన మన్గావ్లో జన్మించారు. గణేష్ టెంబే అలాగే రమాబాయి తల్లిదండ్రుల పేర్లు అక్కడ జన్మించారు. మహారాష్ట్ర దగ్గర మన్గావ్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన పుట్టుకతోనే దత్త సాంప్రదాయంలోకి రాలేదు ఆయన, కానీ ఏదో అనుబంధం ఉంటుంది కదా పద్మిని. అలాగా ఆయన్ని అడుగునా కూడా దత్తాత్రేయ స్వామి వారు గైడ్ చేస్తూ, అసలు ఆయన గురు చరిత్ర అనేది తెలియదు. ఆయన ప్రతి అడుగులోని కూడా దత్తాత్రేయ స్వామి అంటే ఎలా ముందుకు వెళ్ళాలి అని అన్నీ కూడా అంటే ఒకటి వెనక ఒకటి చెప్తూ తీసుకెళ్లారు. లాస్ట్ కి ఆయనే దత్తాత్రేయ మందిరం నిర్మించి అందులోని దత్తుడు మాట్లాడేవాడట. సాక్షాత్తు దత్తుడే. ప్రతి విషయం కూడా దత్తుడే మాట్లాడుతూ ఉండేవాడు. అలాంటివి 2-3 ఉదాహరణలు కూడా నేను చెప్తాను. తప్పకుండా. అయితే ఆయన 1850 సంవత్సరంలో దాదాపు అప్పుడు జన్మించారు. ఆయన సుమారుగా ఆ ప్రాంతంలో జన్మించారు. 1914 సంవత్సరం వరకు ఉన్నారని మనకి గ్రంథాల ద్వారా తెలియపరుస్తున్నారు. అయితే పద్మిని, ముందుగా ఆయనకి ఫస్ట్ అనుభవం ఏమైందంటే ఆయన అడవిలో వెళ్తున్నప్పుడు ఒక పులి ఆయన్ని వెంబడించింది. అప్పుడు దత్తాత్రేయ స్వామి ఏం పేరుతో అంటే ఆయన పేరు సీతారాం జుడియా అనే వ్యక్తి రూపంలో దర్శనమిచ్చారు. ఇచ్చి అతనికి ఒక పులి బారి నుండి రక్షించారు. నాటి రాత్రి దత్తస్వామి స్వప్న దర్శనం ఇచ్చి ఈ రహస్యం బయట పెట్టారు. అది ఫస్ట్ అనుభవం అన్నమాట. తర్వాత ఒకసారి అతను నర్సోబావాడి వెళ్ళాలనుకుంటుండగా ఒకనాటి రాత్రి దత్తస్వామి స్వప్నంలో కనిపించి, నీ తల్లి అనుమతిస్తుంది, ప్రయాణానికి అవసరమైన పైకము తోడు కూడా దొరుకుతాయి అని స్వామి చెప్పారు. ముందే అన్ని అంటే గైడింగ్ పాతే దత్తాత్రేయ స్వామి స్వయంగా అంటారు కదా, జన్మ జన్మల అనుబంధము అని, అలాగనమాట. ఆ తర్వాత మళ్ళీ దత్తస్వామి మరలా ఆ స్వప్నంలో కనిపించి నర్సోబావాడిలో గోవింద స్వామి అనే సిద్ధ పురుషుడు ఉన్నాడని ఆయనను దర్శించమని చెప్పారనమాట. అయితే మర్నాడు ఆయన నర్సోబావాడి వెళ్తారు. టెంబే స్వామి వెళ్తే అక్కడ పూజారులు పాదుకలకి అభిషేకం చేయనివ్వరు. అప్పుడు మళ్ళీ దత్తాత్రేయ స్వామి గోవిందరాజుకి చెప్పి, ఎవరినైతే కలవమన్నారో ఆయనకి చెప్పి ఈ టెంబే స్వామితో పాదుక అభిషేకం చేయించమంటారు. అలా ప్రతిదీ గైడింగ్ పాత్. అలా చేస్తూ తర్వాత ఒక రోజు స్వప్న దర్శనం ఇచ్చి గురుచరిత్ర పారాయణం చేయండి నిత్యం అని చెప్పారు. అంటే అప్పటికి మరాఠీలోనుంది, అనువదించలేదు కదా ఇంకా.
ఎక్కడుంది గురుచరిత్ర నాకు తెలియదు అంటే శంకర్భట్ దగ్గర మిరాజ్ అనే గ్రామంలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకో అని కూడా అడ్రస్ స్వామి చెప్పారు. శంకర్ భట్టు అంటే మళ్ళీ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం రాసినటువంటి రాసినటువంటి ఆథర్. అతని దగ్గరికి వెళ్ళి మిరాజ్ వెళ్ళి తెచ్చుకోమని చెప్పారు. ఓకే ఓకే. అంటే ఎంత అనుసంధానంగా ఉంటుంది చూడండి, అవతారానికి ఈ అవతారానికి అన్నిటికీ డెఫినెట్ గా ఇంటర్లింక్ అనేది ఉంటుంది. ఇంటర్లింక్ డెఫినెట్ గా ఉంటుంది. తర్వాత అది ఆ గ్రంథం అసలు ఆయన ఎవరికి ఇచ్చేవారు కాదు శంకర్ భట్. ఆయనకు కూడా దత్తస్వామి స్వప్నంలో కనబడి నువ్వు ఇవ్వాల్సిందే, పలానా వ్యక్తి వస్తున్నారు, పలానా వ్యక్తి వస్తున్నాడు, నువ్వు ఇవ్వాల్సిందే. ఇంకా భగవంతుడు చెప్పిన తర్వాత ఇవ్వకుండా ఉంటారా? ఆ గ్రంథాన్ని ఇచ్చారనమాట. దాన్ని మళ్ళీ అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనుభవాల దగ్గర నుంచి మళ్ళీ దీనిలోకి అనువదించారు. ఇంకా కూడా అంటే ఈయన ఎక్స్పీరియన్సెస్ కూడా అలాగా. అంటే శ్రీ గురుని రూపంలో ఉండి గైడ్ చేసింది మొత్తం దత్తాత్రేయ స్వామి. మన శ్రీ గురుడు సిద్ధముని అని ప్రస్తావన వస్తూ ఉంటుంది కదా, అవన్నీ కూడా దత్తాత్రేయ స్వామి అన్నమాట. తర్వాత ఏమైందంటే 7 సంవత్సరాలు ఒకే చోట మన్గావ్లోనే కూర్చోమని కదలొద్దని చెప్పారు దత్తాత్రేయ స్వామి స్వప్నంలో. చెప్పి అతడికి ఒక దత్తమూర్తిని పంపించారు ఒకరి ద్వారా. అసలు వాళ్ళకి స్వప్న దర్శనం ఇచ్చి మీరు ఈ దత్తాత్రేయ మూర్తిని తీసుకెళ్లి వాసుదేవానంద సరస్వతికి ఇవ్వండి అని చెప్పారనమాట. తీసుకెళ్లి ఇచ్చారు. ఆ ముందటి రాత్రి స్వప్నంలో ఆదేశించి చెప్పారనమాట. శాస్త్రి మన్గావ్ చేరేసరికి అక్కడ ఒక విధవరాలు అతనికి కొంచెం స్థలం ఇచ్చింది. నిన్న నా భర్త కలలో కనిపించి కొంత స్థలం ఒక సద్బ్రాహ్మణుకి దానం ఇమ్మని చెప్పారు. అప్పుడు ఆ స్థలంలో ఒక దత్త మందిరం నిర్మించి ఆ విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించారు. ఆ మందిరంలోని దత్తస్వామి పిలిస్తే పలికేవాడు, పిలవగానే పలికేవాడు. ఒక దత్త జయంతికి వాసుదేవానంద సరస్వతి వారి బంధువు ఒకరు మరణించారు. కానీ దత్త జయంతి కదా అని ఎవ్వరు కూడా చెప్పలేదన్నమాట ఆ విషయం, బంధువు మరణించారని. అప్పుడు తెల్లవారు వెళ్ళి పూజ చేయబోతే శాస్త్రి గారికి ఎవరు చెప్పలేదు. ఆనాడు అతను మందిరానికి వెళ్ళగానే దత్తస్వామి అన్నారంట, శివ శివ నన్ను తాకవద్దు నీకు మైలు వచ్చిందని. దత్తాత్రేయ స్వామి పలికి చెప్పారట వాసుదేవానందని. అంటే మాట్లాడే దత్తుడు అనమాట ఆయన. అప్పుడు విచారిస్తే అసలు సంగతి బయటపడింది. తర్వాత అలాగే ఒక చంద్రగ్రహణం అప్పుడు పంచాంగాలన్నీ ఆ ప్రాంతంలో గ్రహణం కనిపించదు అని చాటాయంట పంచాంగాలన్నీ. కానీ ముందు రోజు రాత్రి దత్తాత్రేయ స్వామి కల్లో కనిపించి చంద్రగ్రహణం ఉంది కనుక నాకు భిక్ష నైవేద్యం వద్దు అని చెప్పారట. దాన్ని పాటించారు. దాన్ని పాటించారు. అవన్నీ కూడా చెప్తూ ఉండేవారు అనమాట అలాగా. అయితే ఒకసారి వాసుదేవానంద సరస్వతిను వాళ్ళ అమ్మగారు నరసోబావాడిలో ఒక ధర్మశాలలో ఉన్నారు. ఆనాటి రాత్రి దత్తాత్రేయ స్వామి కల్లోకి వచ్చి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఇది శిథిలావస్థకు వచ్చింది, ఇది కూలిపోతుందని. పొద్దున్నే స్వామి చెప్పారని వీళ్ళు తొందరగా తయారై బయటకి ఇలా అడుగు బయట పెట్టగానే కూలిపోయింది. అలా ఎన్నో సందర్భాల్లో దత్తాత్రేయ స్వామి వెన్నుండి కాపాడారు అని చెప్పుకోవచ్చు. కాపాడారు. అయితే అప్పుల్లో టెంబే స్వామికి మనకు కూడా అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన ఆంధ్ర రాష్ట్రం కూడా వచ్చారు. ముందుగా శృంగేరి జగద్గురు శంకరాచార్యులైన నరసింహ భారతి స్వామిని కూడా వారు దర్శించినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఒక లైన్ అన్నారు, అయం హి భగవాన్ సాక్షాత్ దత్తాత్రేయ స్వయం యతి అన్నారు. ఈ యతి సాక్షాత్తు దత్తాత్రేయుడే అని ఆయన్ని ఘనంగా సన్మానించి చెప్పటం జరిగిందనమాట. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి చేరుకున్నారు. ఇవన్నీ కూడా 1908వ సంవత్సరంలో. అప్పటికి బాబా గారు ఉన్నారు. అవును, సమకాలికలే కదా. కొబ్బరికాయ పంపించడం టెంబే స్వామి కొబ్బరికాయ. కాళహస్తి, వెంకటగిరి, నెల్లూరు, శ్రీశైలం సందర్శించారు. ముక్త్యాలలో చాతుర్మాస్యం చేశారు. ముక్త్యాలలో 1908లో చాతుర్మాస్యం చేశారు. తర్వాత హంసల దేవి, మచిలీపట్నం దగ్గర హంసల దేవికి వచ్చి సాగర సంగమంలో స్నానం చేశారు. అలా చాలా అనుబంధం ఉంది. ఆయన అన్నీ కూడా అంటే మన ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నీ కూడా చేసి చివరికి శృంగేరి శంకర మఠం భక్తవత్సలుడు అని పేరు 1910వ సంవత్సరంలో దత్తమూర్తిని ప్రతిష్ఠించారంట. ఇలా ఇంకా టెంబే స్వామి గురించి చెప్పుకుంటూ పోతే చాలా చాలా వివరాలు ఉంటాయి. మనకి ఒక కామధేనుని, ఇలాంటి కామధేనుని అందించింది వాసుదేవానంద సరస్వతి టెంబే స్వామి అని చెప్పుకోవచ్చు. ఆయన లీలలు అనంతం. మన కురవపురంలో ఆయన తపస్సు చేసినటువంటి గృహ కూడా ఉంది. గృహ అది కూడా మనం చూపించాం, టీవీలో అందరికీ కూడా చూపించాం. మరి రేపటి రోజున స్వామిని ఎలా పూజించమంటారు ఒక్కసారి చెప్పండి. రేపటి రోజున స్వామిని స్మరించినా కూడా చాలు. స్వామి రూపాన్ని పెట్టుకొని
ఆయన సాక్షాత్ అవధూత, ఆయనే దత్తాత్రేయుడు అని అన్నారు కదా, ఆయన్ని స్మరించినా కూడా Hmm. మంచిదే. అలాగే గురు చరిత్రలోనే మొదటి అధ్యాయం చదువుకోవాలి గురు Hmm. అనుగ్రహం కోసం రేపు. ఓకే అలాగే ఔదంబర వృక్షము అంటే మేడి చెట్టు దగ్గర స్వామికి దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. Hmm. అలాగే ఏదైనా ఒక కోరిక కోరుకొని రేపు గనక ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా నెరవేరుతాయి. గురు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. Hmm. 27 ప్రదక్షిణలు. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా రేపటి రోజున, అందున అది శనివారం వచ్చింది, శనివారం పంచమి తిథి, చక్కటి రోజు కాబట్టి ఖచ్చితంగా టెంబే స్వామిని ఖచ్చితంగా స్మరించుకుంటూ, ఎందుకంటే మీరన్నట్టుగా కామధేను అనే చెప్పాలి గురు చరిత్ర. ఎంత మందిని ఎన్ని సమస్యల నుంచి బయటపడేస్తోందో, మనం కృతజ్ఞతను ఆవిష్కరించద్దు, తప్పకుండా గ్రాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్. చూపించాలి. అలాంటి అవధూతలకు ఒక నమస్కారం చేసి చిన్న Right. నైవేద్యం, పొంగలి నైవేద్యం పెట్టుకుంటే రేపు పొంగలి అంటే మనం కిచిడి అని అంటాం కదా, మహారాష్ట్రలో ఎక్కువ అదే పెడతారు. ఆ కిచిడి నైవేద్యంగా పెట్టుకొని టెంబే స్వామిని స్మరించుకొని, ఇందులో దత్త పంచకం అని ఉంటుంది, అది చదివి మొదటి అధ్యాయం చదివితే మంచిది. ఈ గురుచరిత్ర బుక్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో ఇందులో దత్త పంచకం, దత్తావతార పంచకం Right. అని చదువుకొని ఎన్నో దొరుకుతుందిలేండి ఇలా ఉంటుంది, పుస్తకంలో స్టార్టింగ్ లో ఉంటుంది. ఇది చదువుకొని మొదటి అధ్యాయం గనక చదువుకుంటే గురువు అనుగ్రహం తప్పకుండా వస్తుంది. అలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టెంబే స్వామి జయంతి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం అక్క. నమస్కారం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.